ఆరాధనకు కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. నా ప్రభు ఈ దినము నుండి మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు రాసిన మొదటి పుస్తకం 12వ అధ్యాయం 24వ వాక్యాన్ని నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వాక్యమును నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. హల్లెలూయా. ఇక మీరు తలెత్తి నన్ను చూడండి. క్లుప్త వ్యాఖ్యానం చేసి నేను ముందుకు వెళ్తాను. మీరందరూ తలెత్తి నన్ను చూడండి. దైవజనుడైన సమూయేలు ఇశ్రాయేళ్ళందరినీ పిలువనంపించి ఇశ్రాయేళ్ళందరితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారండి. ఏ మాట చెప్తున్నారు అంటే, మీ పితరులు, మీ తల్లిదండ్రులు ఐగుప్తు దేశము మొదలుకొని ఈ వాగ్దానము చేయబడిన దేశములోనికి వచ్చేంత వరకు మీ తల్లిదండ్రుల ఎదుట ఎన్ని గొప్ప కార్యాలు చేశారో మీరు దానిని తలంచండి, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే బానిసత్వ బ్రతుకులో ఉన్నప్పుడు దేవుడు వారి యొద్దకు వెళ్ళి వారిని విడిపించి వారిని నడిపించి శ్రేష్టమైన దేశాన్ని దేవుడు వారి చేతులకు అప్పగించాడు. గనుక వీటన్నిటిని మీరు తలంచాలి. దేనిని తలంచాలి చెప్పరేంటండి? దేవుడు మీ తల్లిదండ్రుల ఎదుట, మీ పితరుల ఎడల దేవుడు ఏ గొప్ప కార్యాలు చేశారో ఒక్కసారి మీరు ఆగి ఆలోచించి, ఇప్పుడు మీరు ఏం చెయ్యాలో దాని ప్రకారం మీరు అడుగులు వేయండి అని ఆ సర్వ సమాజం అంతటిని పిలువనంపించి వారితో ఒక మాట అంటున్నారు. చూడండి, మీ తల్లిదండ్రుల ఎడల చేసిన కార్యాలు మీరు తలంచి ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో యెహోవాను ఏం చేయాలి? సేవించాలి. దైవజనుడైన సమూయేలు ఈ మాట ఆ ప్రజలతో ఎందుకన్నారు ఏంటండి? దైవజనుడైన సమూయేలు ఆ ప్రజలను పిలువనంపించి ఈ ప్రజలకే ఎందుకు చెప్తున్నారు అంటే, వాగ్దానము చేయబడిన దేశంలో అడుగు పెట్టిన తర్వాత ఇప్పుడు దేవునిని సేవించడం మానేశారు, దేవునిని ఆరాధించటం మానేశారు, దేవుని సన్నిధికి రావటం మానేశారు, దేవుని సన్నిధిలో చేరి మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా ఆయన చేసిన మేలులను తలంచి ఆయనను కీర్తించటం మానేశారు. గనుక వారందరినీ పిలిచి ఒక హెచ్చరికతో కూడిన మాట చెప్తున్నారు. మీరు మూర్ఖంగా ప్రవర్తించవద్దు, మీరు అవిధేయులుగా ప్రవర్తించవద్దు. ఎందుకంటే మీ పితరుల ఎడల దేవుడు అద్భుతాలు చేసి విడిపించకపోతే ఈరోజు మీరు వాగ్దాన దేశంలో ఉండేవారు కాదు. ఒక హెచ్చరికతో కూడిన మాట అండి. ఈరోజు ఈ వాగ్దానము చేయబడిన దేశంలో మీరు ఉన్నారు అంటే దేవుడు మీ పితరుల ఎడల ఏం చేశాడు? గొప్ప కార్యాలు చేశారు రా బాబు. ఆ కార్యాలు దేవుడు చేసినందువలన ఈరోజు వాగ్దాన దేశంలో మీరు నిలిచి ఉన్నారు. నిలిచిన మీరు ఇప్పుడు ఏం చేయట్లేదు? గొప్ప కార్యాలు చేసిన దేవునిని నీవు స్తుతించట్లేదు. గొప్ప కార్యాలు చేసి విడిపించిన దేవునిని మీరు సేవించట్లేదు, మీరు ఆరాధించట్లేదు. అందుకని ఎలా
మీరు ఇప్పుడు ఆరాధించాలి మీ పూర్ణ హృదయముతో. ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. ఎవరితో చెప్పారు? దైవ సేవకుడు ఇశ్రాయేలుతో చెప్పాడు. ఆ రోజు వారితో చెప్పాడు, ఇదిగో ఈ 2026 ఈ ఫిబ్రవరి ఈ 2వ వారం ఒక సేవకుడిగా నేను మీ అందరితో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, సంవత్సరాలు దాటుకుంటూ వస్తున్నావు, సంవత్సరాలు నీ ముంగిట దొర్లిపోతున్నాయి, ఆదివారాలు నువ్వు దాటుకొని వస్తున్నావు. మరి ఆదివారం నిన్ను దాటుకొని వెళుతుంది ప్రతి ఆదివారం. మరి ఆ ఆదివారం పూట దేవుని సన్నిధిలో చేరి నీవు హృదయపూర్వకంగా సేవిస్తున్నావా? ఏంటండి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ రోజు దైవ సేవకుడు వారిని అడిగాడు, ఈ ఆరాధనలో ఒక సేవకుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నీవు నీ జీవితం దినములన్నిట నేటి వరకు దేవుని సన్నిధిలో చేరి పూర్ణ హృదయముతో సేవించిన రోజు ఒక్కటైనా ఉందా? నేనంటానండి, గడిచిన రోజులలో దేవుడు నీ పట్ల ఎన్ని మేలు చేశారో ఒకసారి తలంచు. లోకములో నీవు బ్రతుకుతున్నప్పుడు, లోకములో నీ మనుగడ కొనసాగించుకుంటున్నప్పుడు, లోకములో నీవు కలిసిపోతున్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి, దేవుని కనికరము నీ మీద ఉంచి, లోకంలో నువ్వు కలిసిపోకూడదని, లోకంలో నువ్వు నిలిచిపోకూడదని, సాతాను చేతిలో నువ్వు నిలిచిపోకూడదని ఆయన నీ కొరకు త్యాగాలు చేసి, ఆయన నీ కొరకు యుద్ధాలు చేసి, లోకములో నుండి నిన్ను ఏర్పరచుకొని ప్రత్యేకించుకొని నిన్ను ఒక స్థానములో, నిన్ను ఒక స్థితిలో, నిన్ను ఒక ఉన్నతమైన చోట దేవుడు నిలబెట్టాడు కదా. మరి నిలబెట్టిన ఆ దేవునిని నువ్వు సేవిస్తున్నావా? ఏంటండి అంత సీరియస్ అయిపోయారు? ఓసారి ఆలోచించండి. దేవుడు నీ పట్ల ఎన్ని కార్యాలు చేస్తూ వచ్చాడో. నేనంటానండి, మనం ఎప్పుడు దేవుని స్తుతిస్తామో తెలుసా? మనం ఎప్పుడు దేవుని ఆరాధిస్తామో తెలుసా? మనకు అన్నీ కలిగి అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, ప్రభువా నీ వంటి దేవుడు మాకు లేడంటారు. అదే కొంచెం కష్టం, నష్టం, బాధ, కన్నీరు, కష్టాలన్నీ మన ముంగిట నిలబడినప్పుడు, ప్రభువా నీకు స్తోత్రం అంటామా? మాట్లాడండి వెంటనే మన నోట వచ్చే మాట ఏంటంటే, నేను దేవుని నమ్ముకున్నాను, నాకు ఏం ఒరిగిందంట, ఏం జరిగిందంట. మనకు వచ్చే మొదటి మాట, దేవుడు నా పట్ల ఏ కార్యాలు చేశారంట. ఎవరికి వచ్చా మాట? ప్రతికూలతలు కలగవచ్చు, అనుకూలతలు కలగవచ్చు. అనుకూలంగా ఉండే దినాలు మన ఎదుట నిలబడకపోవచ్చు, ప్రతికూలతలు కలిగే రోజులు మన ముంగిట నిలబడవచ్చు. ఏది నిలబడినా, ఏమి జరిగినా మన నోట ఉండవలసిన మాట ఏంటి? ప్రభువా నిత్యము నేను నిన్ను సేవిస్తాను, నిత్యము నేను నిన్ను ఆరాధిస్తాను అని మనం ఏం చేయాలి? మన పూర్ణ హృదయంతో ఆయనని ఈ ఆరాధనలో ఒక సేవకుడికి నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ నేటి వరకు నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించలేకపోయావేమో, నీ పూర్ణ హృదయంతో దేవుని నువ్వు ఆరాధించలేకపోయావేమో, ఈరోజు మనసు విప్పి మనసారా నీవు దేవుని సన్నిధిలో చేరిన నీవు మనస్ఫూర్తిగా నీవు దేవుని ఆరాధించగలిగితే, నీ ఆరాధనపై నా ప్రభువైన యేసుక్రీస్తు నిలిచి ఉండబోతూ ఉన్నాడు. నీ స్తుతులపై నా దేవుడు ఆసనుడై ఉండబోతూ ఉన్నారు. ఏ వ్యక్తి హృదయపూర్వకముగా ఆయనను స్తుతిస్తారో ఆ స్తుతులపై ఆసనుడై నా దేవుడు నిలిచి ఉంటాడు. అందుకే సమూయేలు వారితో అంటారు, బాబు మీ పితరుల దేవుడు అద్భుతాలు చేశారు కదా, వాటన్నిటిని తలంచి ఇప్పుడు మీరు ఏం చేయాలి? చెప్పరేంటండి? ఇప్పుడు నేను కూడా మీతో అదే చెప్తున్నా. మరలా గడిచిన దినాలు దేవుడు మీ పట్ల చేసిన కార్యములన్నింటినీ తలంచి, గడిచిన దినాలు దేవుడు మీ పట్ల చేసిన మేలులను తలంచి, గడిచిన దినాలు నా దేవుడు మిమ్మల్ని కాపాడిన కాపుదలను తలంచి, ఈరోజు మీరు ఏం చేయాలి? ఈరోజే కాదు మీ బ్రతుకు దినములన్నిటి ఆయన ఏం చేయాలి? గట్టిగా చెప్పండి, ఏం చేయాలి? అందుకే ఇశ్రాయేలీయులందరూ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు. మోషే ఆ మాట తీసుకొని ఫరోతో చెప్పాడు, ఏమండి మా దేవునిని సేవించుటకు
మేము 3 దినాలు ప్రయాణం చేసి వెళ్ళాలి. అక్కడ మేము మా దేవుణ్ణి ఏం చేయాలి? సేవించాలని చెప్పాడు. అందుకని మేమందరం అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పరేంటండి? దేవుడు చెప్పిన చోటకి. ఇప్పుడు నేను కూడా మీతో అదే చెప్తున్నాను. నీవు ఎక్కడ ఉన్నా నీ హృదయముల్లోంచి ఏమి మాట రావాలి చెప్పరేంటండి? నీ హృదయములో ఏ ఆలోచన ఉండాలి? ప్రభువా, ఈ స్థితిలో నీవు నన్ను నిలిపినందుకై నీకు స్తోత్రం. నువ్వు అక్కడ మోకరించవలసిన అక్కర్లేదు. నీవు ఎక్కడ నిలిచి, నువ్వు ఎక్కడ ఉండి ఆయన చేసిన మేలులను తలంచుచు నువ్వు ఆరాధిస్తావో ఆ స్థుతులపై ఆయన ఏమై ఉంటాడు చెప్పరేంటండి? మనసారా కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఈ దినము నుండి ప్రభు వచ్చేంత వరకు మీరు ఎక్కడ నిలిచి ఆయనను స్తుతిస్తున్నా మీ స్తుతుల మీద నా దేవుడు ఆశీనుడై ఉండబోతూ ఉన్నాడు. మీరు ఎక్కడ నిలబడిన నా దేవుడు మీతో కూడా ఉండబోతూ ఉన్నాడు. స్తుతించే ప్రజల మధ్యలో నా దేవుడు ఆశీనుడై ఉండబోతూ ఉన్నారు. చేస్తున్న పనిలో నా దేవుడు మీతో కూడా ఉండబోతూ ఉన్నారు. మీ ఉద్యోగంలో మీతో కూడా ఉండబోతూ ఉన్నారు. మీ కుటుంబంలో మీతో కూడా ఉండబోతూ ఉన్నారు. ఎక్కడికి వెళుతున్నా అక్కడ నా ప్రభు అయిన యేసు క్రీస్తు మీతో కూడా ఉండి ఘనమైన కార్యములు ఇక మీదట కూడా చేయబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు చేయటమే కాదు, మీ పితరుల ఎడల చేయటమే కాదు, గడిచిన రోజులు మీ పట్ల చేయటమే కాదు, రాబోతున్న దినాలలో ఆయన ఇక మీదట కూడా మీ పట్ల నా దేవుడు గొప్ప కార్యములు జరిగించబోతూ ఉన్నాడు. ఆ కార్యములు చూచిన మీరందరూ ఆయనను ఏం చేయబోతున్నారు చెప్పరేంటండి? తప్పకుండా మీరు సేవించెదరుగాక. 2 మాటలు చెప్తాను, క్లుప్తంగా వ్యాఖ్యానం చేయను. 2 మాటలు చెప్తాను. సేవిస్తే ఏం జరుగుతుంది? మొదటి కోణం. రెండో కోణం చెప్తాను, ఎలా మనం సేవించాలి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వాక్యం. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల మా అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించండి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల్లో నుండి మిమ్మల్ని అందరినీ విడిపించును. ఇక తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను, చిన్న వ్యాఖ్యానం చేస్తాను. దైవజనుడైన సమూయేలు ఇశ్రాయేలు సర్వ సమాజం అంతటితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు. అప్పటికే ఇశ్రాయేలు అందరూ వాగ్దానం చేయబడిన దేశములో ఉన్నారు. ఇశ్రాయేలు అందరూ వాగ్దానం చేయబడిన దేశములో ఉండి వాగ్దాన ఫలాలు అనుభవిస్తున్న ఆ రోజులు, వారు చేసిన చిన్న తప్పిదము వలన వారి మధ్యలో ఉండి దేవుడు వారికి దూరమైపోయాడు. దూరమైపోయిన తర్వాత చాలా సంభవాలు జరిగాయి, చాలా ఆపదలు ఎదుర్కొన్నారు, చాలా ఆటంకాల మధ్య వారు నడిపించబడుతూ వస్తున్న ఆ సందర్భంలో ఈ ప్రజలందరూ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి దైవ సేవకుడితో ఒక మాట అన్నారు. ఏమండి, ఇంతకాలం భక్తి చేస్తున్నాం కదా, ఇంతకాలం పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టాం కదా, మోసే చెప్పిన ధర్మశాస్త్ర ప్రకారం అడుగులు వేస్తూ వచ్చాము కదా, మరి ధర్మశాస్త్ర ప్రకారం అడుగులు వేస్తూ వచ్చిన మా జీవితాలకు ఎందుకు ఈ కష్టం, మా జీవితాలకు ఎందుకు ఈ నష్టం, మా జీవితాలకు ఎందుకు ఈ అపజయం అని దైవజనుడైన సమూయేలు దగ్గరికి వెళ్ళి ఈ ప్రజలు అడిగారు. అప్పుడు దైవజనుడైన సమూయేలు వారితో ఒక మాట అన్నారు. చూడండి, అనుసరిస్తున్నట్లుగా మీరు బ్రతికారు, అనుసరించలా. నేను కూడా అనుసరిస్తున్నాను అని చెప్పుకున్నావు, నీవు అనుసరించలా. పైకి అనుసరిస్తున్నావు, హృదయం ఏం దాచుకున్నావు? అస్తారోతు దేవతలను దాచావు, అన్య దేవతలను దాచావు. ఎవరు ఉండాలి నీ హృదయంలో చెప్పరేంటండి? నీ హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వాలి? నీ హృదయపూర్వకంగా నీవు ఎవరిని సేవించాలి అంటే, సేవించవలసిన దేవుణ్ణి మీరు సేవించలేదు.
అందుకే శత్రువులందరూ చుట్టుముట్టేశారు. అందుకే శత్రువులు మిమ్మల్ని ఏం చేస్తున్నారంటే భయపెడుతున్నారు. ఇప్పుడు శత్రువుల చేతుల్లో విడిపించబడలేక కన్నీరు కారుస్తున్నారు. నా మాట వినండి. మీరు వచ్చారు, నన్ను అడిగారు గనుక ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏం చెయ్యాలంటే మీ హృదయములో దాచుకొనిన అన్య దేవతలను, అష్టారోతు దేవతలను విడిచి అంటే అప్పటి వరకు ఏం చేశారు వాళ్ళు? గట్టిగా చెప్పండి. దాచుకున్నారు. ఎక్కడ చెప్పరేంటండి? మీకు ఇంకో మాట చెప్తాను, గుర్తొచ్చింది, చెప్తాను. ఇప్పుడు లాబాను దగ్గర నుండి యాకోబు భార్యలు పిల్లలందరూ కలిసి వెళుతున్నారు. ఎవరి దగ్గర నుండి? లాబాను దగ్గర నుండి. లాబాను వీరిని కలుసుకొని యాకోబుతో ఒక మాట అన్నాడు. చూడండి, మీరు వస్తా మీ ఆస్తిని తీసుకొని వచ్చింటే బాగుండే మాట. వచ్చేవాళ్ళు ఏం చేశారు? నా దేవతను తీసుకొని వచ్చారు. మీరు ఎవరి గుడారంలో ఉందో నాకు తెలియదు, మీరు ఎవరు తెచ్చారో నాకు తెలియదు, ఆ దేవతను నాకు ఇచ్చేయండి అన్నాడు. అప్పుడు యాకోబు ఏమన్నారు? ఒరే బాబు, నేను ఆరాధించే దేవుడు ఎవరు? మా పితరుల దేవుడు ఎవరు? నా తండ్రి దేవుడు ఎవరు? మా తాత దేవుడు ఎవరు? ఒంటరిగా నిలబడినప్పుడు మా తాతను పిలిచి ఆశీర్వదించిన ఆ దేవుడే మా నాన్నను ఆశీర్వదించాడు. మా నాన్నను ఆశీర్వదించిన ఆ దేవుడే ఇప్పుడు నన్ను ఆశీర్వదించాడు. బొమ్మలతో నాకేం పండ్ర బాబు, విగ్రహాలతో నాకేం పండ్ర బాబు. నా దేవుడు సజీవుడు కనుక నేను నా దేవుణ్ణి తప్ప వేరొకరిని సేవించను, నాకు అవసరం లేదు. ఒకవేళ నీ దేవత, నీ విగ్రహం ఏ గుడారంలో అయితే ఉందో నిశ్చయముగా వారు చస్తారన్నాడు. నేననే మాట ఏంటంటే, తిన్నగా కూతురు దగ్గరికి వచ్చాడు. కూతురు దగ్గరకు వచ్చి అడిగాడు, అమ్మా నా దేవతను, నా దేవుని ఏమైనా తెచ్చావమ్మా అంటే, అప్పుడు కూతురు ఏమైంది? దాచిపెట్టి దాని మీద కూర్చొని నాన్నగారండి నాకేం తెలుసండి అన్నదేమని. నాన్నగారండి ఇప్పుడు నేను లేవలేకపోతున్నానండి బాబోయ్, ఇప్పుడు నేను లేవలేనండి అంత ఎత్తుకున్నది. దాచిపెట్టింది అక్కడ ఆ అమ్మ కూర్చున్న దాని కింద ఉంది. ఇప్పుడు నేనంటానండి, నేననే మాట, విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టుకుని ఏం చేసింది ఆ అమ్మ? దాచిపెట్టుకున్నందువల్ల ఏం జరిగింది? నష్టం జరిగింది. అందుకే దైవజనుడు వారితో అంటారు, చూడండి, ఇప్పటి వరకు దాచుకున్నారు కనుకనే నష్టాన్ని చూచారు. ఇప్పటి వరకు హృదయములో దాచుకున్నారు కనుకనే అపజయం కలుగుతూ వచ్చింది. ఇప్పటి వరకు హృదయంలో దాచుకున్నారు కనుకనే విడిపించబడలేకపోయారు. నా మాట విని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ పూర్ణ హృదయముతో మీరు దేవుని వైపు తిరిగి అన్య దేవతలను, అష్టారోతు దేవతలను విడిచిపెట్టి యెహోవాను కానీ మీరు సేవిస్తే ఆయన ఏం చేస్తాడు? ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మలను విడిపిస్తారన్నారు. వెంటనే అండి ఈ ప్రజలందరూ ఏం చేశారు తెలుసా? నిజమే, ఇప్పటి వరకు మేము అపజయమును చూచేదానికి కారణం ఏంటంటే, సేవించవలసిన దేవుణ్ణి మేము సేవించాలా. అందుకని ఏం జరిగింది? మాకు ఓటమి. అందుకని మాకేం జరిగింది? ఆపద. అందుకని మేము ఎక్కడ చిక్కబడిపోయాం? శత్రువుల చేతిలో. అందుకని మేము ఇక్కడి నుంచి తప్పించబడినట్లుగా మా దేవుణ్ణి మేము సేవిస్తామని అందరూ ఎలా తిరిగారు? వాళ్ళు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారో, లేఖనములో రాయబడిన మాట ఏంటో తెలుసండి, వారి దేవుడు వారి ప్రార్థనను ఆలకించి శత్రువులందరి చేతుల నుంచి దేవుడు వారిని విడిపించాడు. శత్రువుల చేతులందరి చేతుల్లోంచి దేవుడు వారికి విడుదల కలగచేశారు. దేవుడు వారిని తప్పించాడు. ఇప్పుడు జయాన్ని చేతబట్టుకు నా ప్రజలు సాగి వెళుతున్నారు. ఈ ఆరాధనలు నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నిజమే, గడిచిన రోజులు అంటే ఈ సంవత్సరం దాటుకొని చాలా రోజులు ముందుకు వచ్చావు, చాలా దినాలు గతించిపోయాయి. ఇన్ని దినాలు గతించిపోతున్నా మరి నీకెందుకు ఒక విడుదల లేకుండా పోయింది? ఎందుకు నీకు ఒక జయము లేకుండా పోయింది? ఎందుకు నీ జీవితంలో ఒక ఆనందం లేకుండా కరువైపోయింది అంటే, నీ హృదయములో ఇంకా ఏదో దాచుకున్నావు.
నీ హృదయంలో ఉండవలసిన దేవుడు నీ హృదయంలో లేక దేనికో నీవు ఒక స్థానాన్ని ఇచ్చావు. ఇచ్చినందువలన ఇప్పుడు నీ కుటుంబానికి నీకేం కలుగుతుందంటే నష్టం వాటిల్తూ వచ్చింది. అందుకే ఈ ఆరాధనలో ఒక సేవకుడికి చెప్తున్నాను, ఈరోజు నీ పూర్ణ హృదయముతో నా దేవుని వైపు కానీ నువ్వు తిరగగలిగితే, నా దేవుని నువ్వు పూర్ణ హృదయంతో సేవించగలిగితే, ఇదిగో ఈ దినము నుండే నా దేవుడు నీ కుటుంబం పట్ల ఘనమైన కార్యములు జరిగించబోతూ ఉన్నారు. ఎక్కడ చెక్కబడ్డావో అక్కడ నా దేవుడు విడుదల కలగ చేయబోతూ ఉన్నారు. ఎక్కడ కన్నీరు కారుస్తున్నావో ఆ చోట నీ కన్నీటిని నా దేవుడు తుడిచివేయబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఏ వ్యక్తి అయితే ఆయన పూర్ణ హృదయంతో సేవిస్తారో, సేవించిన ప్రతి కుటుంబాన్ని నా దేవుడు విడిపించబోతూ ఉన్నాడు. నా దేవుడు తప్పించబోతూ ఉన్నాడు. విడిపించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు నేను ప్రకటించే యేసు, ఆ యేసు ఈరోజు మీ అందరితో చెప్పకనే చెబుతున్నారు, మీ పూర్ణ హృదయంతో మీరు నన్ను సేవిస్తే, సేవించిన మిమ్మల్ని నేనేం చేస్తానంటే శత్రువుల చేతుల్లో నుండి, చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఇప్పుడు బబులోను దేశంలో యవనస్తులు 3 ఉన్నారు. ఎవరాళ్ళు? షడ్రకు ఉన్నారు. ఈ రాజు దగ్గర నిలబడి రాజుతో ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఏంటండి? రాజు అన్నారు, ఇదిగో నేను నిలబెట్టిన ఈ ప్రతిమకు మీరేం చేయాలి? ఆరాధించాలి. ఈ ప్రతిమను మీరేం చేయాలి? సేవించాలి. ఈ ప్రతిమను మీరేం చేయాలి? చెప్పండి, మ్రొక్కాలి అన్నారు. అప్పుడు యవనస్తులు ఏమన్నారు? ఒక మాట అన్నారు, ఒరి పిచ్చోడా, మేము సేవించగలిగిన దేవుడు ఎవరు? ఈ అగ్నిగుండముల్లో నుంచి మమ్మలను తప్పించుటకు, విడిపించుటకు సమర్థత కలిగిన వాడు. యవనస్తులు అంటున్నారండి, మేము సేవించే దేవుడు చేత కానివాడు కాదు, మేము ఆరాధించే దేవుడు చేతులు ముడుచుకొని కూర్చునేవాడు కాదు. ఇదిగో నీవు నిలబెట్టిన ఈ ప్రతిమకు మేము దండము పెట్టము, మేము ఈ ప్రతిమను ఆరాధించాం. మేము ఆరాధించగలిగిన దేవుడు ఒకడున్నాడు. మేము ఆరాధించే దేవుడు ఎవరంటే దైవములు అనబడిన వారికి ఎవరు? మహాదేవుడైన. ఒరే బాబు, ఆ మహాదేవుని తప్ప వేరొకరిని మేము దేవుళ్ళు అనే వ్యక్తులు మేము సేవించాం. ఈ దేవుళ్ళకు మహాదేవుడు ఒకడు ఉన్నాడు. మేము ఆయనను సేవిస్తున్నాం కనుక ఆ దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ అగ్నిగుండముల్లో నుండి మమ్మలను తప్పించుటకు, విడిపించుటకు సమర్థత కలిగిన దేవుడు అంటారు. ఎవరు? నిజమే కదా. ఇప్పుడు మనం పూర్ణ హృదయముతో, మనము పూర్ణ ఆత్మతో మనము దేవునిని సేవించగలిగితే, మన ముంగిట అగ్ని లాంటి శ్రమలు ఉన్నా, అగ్ని లాంటి అవమానాలు పొంచి ఉన్నా, అగ్ని లాంటి ఆపదలు మన ముంగిట నిలబడి మనల్ని మృంగాలని, మనల్ని కాల్చివేయాలని కంకణము కట్టుకున్నా, మనము దేవుని సేవించగలిగితే అగ్ని లాంటి శ్రమలన్నిటిని నా దేవుడు అణచివేయబోతూ ఉన్నాడు. అగ్ని లాంటి శ్రమలన్నిటిని నా దేవుడు తీసివేయబోతూ ఉన్నారు. అక్కడి నుంచి నా దేవుడు ఈ దినము మిమ్మల్ని తప్పించబోతూ ఉన్నారు, విడిపించబోతూ ఉన్నారు. నీవు సేవించగలిగితే, సేవిస్తున్న నీ కుటుంబాన్ని శ్రమల మధ్య నుంచి నా దేవుడు తప్పించునుగాక, విడిపించునుగాక. అందుకే నా దేవుడు చెప్పకనే చెబుతున్నారు, ఏ వ్యక్తి అయితే నన్ను సేవిస్తాడో, ఏ వ్యక్తి అయితే నన్ను ఆరాధిస్తాడో, ఆ వ్యక్తిని నేను తప్పక శత్రువుల చేతుల్లో నుండి ఏం చేయబోతున్నాను? గట్టిగా చెప్పండి, విడిపించబోతూ ఉన్నాను. నీవు ఆయనను సేవిస్తే నీ శత్రువులందరి చేతుల నుండి ఏం చేస్తాడు ఆయన? విడిపిస్తారు. మరొక మాట, ఆయనను మనం సేవిస్తే, చదవండి యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వాక్యం. అమ్మా, వారు ఆరాధించి ఆయనను సేవించిన ఎడల మీ దినములు క్షేమముగా, మీ సంవత్సరములు సుఖముగా నా దేవుడు సాగనంపబోతూ ఉన్నారు. కొట్టండి, గట్టిగా కొట్టండి, గట్టిగా కొట్టు. ఇప్పుడు తలెత్తిన చూడండి, వ్యాఖ్యానం చేయను, టూకీగా చెప్పి మూడో మాటకి వెళ్తాను. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మీరందరూ ఆయనను సేవిస్తే ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడు?
చెప్పరేంటండి? మీ దినాలు ఎలా ఎలా వెళ్ళబోతున్నాయి? గట్టిగా చెప్పు. అందరు తలెత్తి నన్ను చూడండి, ఒక మాట చెప్తా. అందరు తలెత్తి నన్ను చూడండి. ఏవో భక్తుడు అంటారు, మీరు దేవునిని గాని సేవిస్తే మీ దినాలన్నీ ఎలా వెళ్తాయంట? ఇప్పుడు నేనంటాను, మీ దినాలు మీకు క్షేమముగా ఉన్నాయా? మాట్లాడండి. ప్రతిరోజు మీరు క్షేమకరంగా సాగు వెళుతున్నారా? ఏంటండి అంత సీరియస్ చూస్తున్నాను? నేను ఏం సమాధానం చెప్పరే? ప్రతిరోజు మీరు అడుగు బయట వేస్తున్నారు కదా, ఉదయాన్నే లేచిన మరుక్షణం అడుగు బయట వేస్తున్నారు కదా, ఆ దినము నుండి మరలా పడుకున్నంత వరకు మీ దినములు క్షేమముగా వెళుతున్నాయా లేక భారంగా వెళ్తున్నాయా? ఓ మాట చెప్పనా, మన దినాలన్నీ ఎలా వెళ్తున్నాయంటే కన్నీళ్లతోనే. ఈరోజు నేను ఏ వార్త వినాలో, ఈరోజు ఏమి జరుగుతుందో, ఈరోజు నా పిల్లల భవిష్యత్తు ఏంటో, ఈరోజు నా కుటుంబ భవిష్యత్తు ఏంటో, అసలు ఈరోజు నేను చేస్తున్న దానిలో ఒక దీవెన కలుగుతుందా అనే ఆలోచనలతోనే వెళుతున్నావు. కానీ లేచిన నీవు అడుగు బయట పెడుతుండగా ఈరోజు నా ప్రభు నాతో కూడా ఉండబోతూ ఉన్నాడు, నా దినాలు క్షేమంగా వెళుతున్నాయి అనే ఆలోచనతో వెళ్ళగలుగుతున్నావా? లేదు. అడుగు బయట పెట్టిన మరుక్షణమే ఏదో ఒక బాధతోనే నీ దినాన్ని నువ్వు ముగించుకుంటున్నావు. కన్నీళ్లతోనే నీ దినాన్ని నువ్వు ముగించుకుంటున్నావు. నీ దినము క్షేమంగా సాగి వెళ్ళటం లేదు. కారణం ఏంటంటే నీవు దేవుడిని సేవించట్లా. ఎవరిని చెప్పరేంటండి? అనుదినం ప్రతిదినం నీ దినము క్షేమంగా వెళ్ళాలి అంటే నువ్వు లేచి మొదట ఏం చేయాలి? చెప్పరేంటండి? లేచి మొదట ఏం చేయాలి? ప్రభువా, ఈ దినాన్ని నీవు నాకు క్షేమకరంగా నడిపించయ్యా, ఈ దినమంతా నేను క్షేమకరంగా సాగు వెళ్ళాలయ్యా అని మొదట నీవు లేచిన మరుక్షణమే దేవుని సేవించాలి. ఇప్పుడు నేను అంటానండి, ఎంతమంది సేవిస్తున్నారు చెప్పండి అలా? ఇప్పుడు మా అక్క చేతులు ఎత్తండి. ఏంటి? ఉదయాన్నే నేను లేచి నా ప్రభువుని నేను సేవిస్తున్నాను. ఇదిగో మరి మిగతా వారి సంగతి ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఉదయాన్నే నీవు దేవుని సేవించకపోయినందువలన ఆ దినమంతా నీ జీవితం ఎలా సాగి వెళుతుంది? కన్నీళ్లతోనే, కష్టముతోనే. అందుకే ఒక సేవకుడిగా చెప్తున్నాను, ఈ దినము నుండి వాక్యానుసారంగా నీవు ప్రతి దినం ఉదయాన్నే లేచిన మరుక్షణమే, ప్రభువా ఈ దినము నీవు నాకు క్షేమమును కలగచేయండి అయ్యా, ఈ దినమంతా నేను క్షేమకరంగా సాగి వెళ్ళాలి అని నీవు మొదట లేచి ఆయనగా నువ్వు సేవించగలిగితే, ఓ సేవకుడికి నేను చెప్తున్నాను, ఈ దినము నుండి మీ దినాలన్నిటి నా దేవుడు క్షేమకరంగా ఉంచబోతూ ఉన్నాడు. ఈ క్షేమకరమైన దినాల్లో నా దేవుడు మీకు క్షేమాన్ని కలగ చేయబోతూ ఉన్నారు. ఎక్కడికి వెళుతున్నా, ఏ చోట నిలబడుతున్నా అవంతరాలు ఆపదలు కలగకుండా నీవు వేస్తున్న ప్రతి అడుగులో నా దేవుడు నీకేం కలగ చేయబోతూ ఉన్నాడు? క్షేమం. ఈ రోజు నుండి మీరు అలా చేసి చూడండి. రాబోతున్న దినాలలో ప్రతి దినం నీవు కానీ క్షేమాన్ని చూడకపోతే నన్ను అడగండి. ఎందుకంటే వాక్యం అబద్ధం కాదు కదా, వాక్యం అసత్యం కాదు కదా, వాక్యం సత్యమే కదా. మరి సత్యమైన ఈ వాక్యం నీకు తెలియచేసేటప్పుడు నువ్వేం చేయాలి? ఉదయాన్నే లేచి ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. ఉదయాన్నే లేచి చిరాకు పడకూడదు, పిల్లల మీద చిరాకు పడకూడదు, భర్త మీద చిరాకు పడకూడదు. ఏమయ్యా, భార్య మీద చిరాకు పడకూడదు, పిల్లల మీద చిరాకు పడదు. లేచిన మొదటి క్షణం నీవు పడక మించి అడుగు క్రింద పెట్టిన మరుక్షణమే ఎవరిని సేవించాలి? మాట్లాడండి. అలా సేవించి చూడండి. మన దినాలు, మన సంవత్సరం ఎలా వెళ్ళబోతున్నాయంట? ఓ సేవకుడు నిన్ను మనసుతో కోరుకుంటున్నాండి, ఏ వ్యక్తి దేవుడిని సేవిస్తాడో ఆ వ్యక్తి కుటుంబానికి కలిగిన దినాలు, ఆ వ్యక్తి కుటుంబానికి కలిగిన సంవత్సరాలు నా దేవుడు సుఖముగా వెళ్ళబుచ్చబోతూ ఉన్నాడు, క్షేమముగా వెళ్ళబుచ్చబోతూ ఉన్నారు. ఈరోజు ఆ నిర్ణయం తీసుకొని దేవుని సన్నిధిలో చేరి నీవు ఆయనను సేవించగలిగితే మీ దినాలన్నీ ఇక కన్నీళ్లతో వెళ్ళవు, మీ దినాలన్నీ కష్టాలతో వెళ్ళవు, మీ దినాలన్నీ బాధతో వెళ్ళవు. ఎలా వెళ్ళబోతున్నాయి? గట్టిగా చెప్పండి. క్షేమముగా, సుఖముగా నా దేవుడు మీ దినములను తీసుకొని వెళ్ళునుగాక.
ఇప్పుడు ఆయనను సేవిస్తే మనకేం కలుగుతుంది? విడుదల. విడుదల. ఆయనను మనం సేవిస్తే ఇప్పుడు మనకేం కలుగుతుంది? క్షేమకరమైన సుఖవంతమైన దినాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మూడవ మాట నిర్గమకాండం 23:25. త్వరగా 23:25 ఒక్కరు చదవండి. నీ దేవుడైన యెహోవాను నీవు సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. ఇక మీదట నేను మీ మధ్య ఉండి మీ రోగములన్నిటిని నేను తీసివేయబోతూ ఉన్నాను. పొట్టిది సచ్చిదెబ్బలు గట్టిగా కొట్టచ్చు కదా. హల్లెలూయా. ఇక తలెత్తి నన్ను చూడండి. ఒక్క మాట, ఇది కూడా పెద్దగా వ్యాఖ్యానం చేయను. నా సబ్జెక్ట్ ఏంటంటే మనం ఎలా ఆరాధించాలి దాని మీద నా మనసు పెట్టిన ఎన్ని టూకుగా మీతో చెప్తున్నాను. ఇప్పుడు మనం ఆయన సేవిస్తే విడుదల, ఆయన సేవిస్తే క్షేమం. ఇప్పుడు మూడోది చెప్తున్నా, ఆయన్ను సేవిస్తే ఏం జరుగుతుందంట? మన ఆహారము మన పానీయము దీవించబడటమే కాదట, ఈ ఆహారం వలన కానివ్వండి, ఈ పానీయం వలన కానివ్వండి, మన మధ్య ఏ రోగం లేకుండా ఏం చేయబోతున్నాడు ఆయన? చెప్పరేంటండి? ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను. ఎందుకు మనం తింటున్న ఆహారం మనకు ఆరోగ్యకరంగా ఎందుకు మారట్లేదు? ఏంటండి? మనం త్రాగుతున్న పానీయం ఎందుకు మనకు ఆరోగ్యకరంగా మారట్లేదు? మాట్లాడండి. ఎందుకు ఆహారము కానీ పానీయము కానీ ఎందుకు దీవెనకరంగా మార్చబడట్లేదు? ఇప్పుడు నేను అనే మాట ఏంటంటే, మీరందరూ కష్టపడే దేని కొరకు? మాట్లాడండి. అంత ఆహారం కొరకే కదా, అవునా కదా? మీరందరూ ప్రయాసపడేది దేని కొరకు? పానీయం కొరకే కదా. ఇప్పుడు నేనంటాను, మరి కష్టపడుతున్న ఈ కష్టార్జితం ఏమైనా దీవెనకరంగా మారిందా? ఏంటండి? ఇట వస్తుంది, చెప్పండి. ఇటు ఏంటండి? ఇటు వస్తుంది, ఇటు ఇంకో మాట చెప్పనా, రైట్ టిక్ ఉంటుంది. ఇటు వస్తుంది, ఇటు వెళ్ళిపోతుంది. ఏంటిది? మనం కష్టపడుతున్న కష్టార్జితం, మనం కూడగట్టుకుంటున్న కష్టార్జితం, రెక్కలు ముక్కలయ్యేటట్లుగా రక్తం ఆవిరైపోయేటట్లుగా పగలంతా శ్రమపరచబడి చెమటను కార్చి సంపాదించుకుంటున్న సంపాదన ఏమైపోతుంది? ఇటు వస్తుంది, ఇటు పోతుంది. ఏమైనా క్షేమకరంగా మనం బ్రతకగలుగుతున్నామంటే లేదు. కారణం ఏంటి? నేను చెప్పట్లేదండి, వాక్యము చెప్తుంది. ఎందుకు నీ ఆహారం, ఎందుకు నీ పానీయం దీవించబడటం లేదంటే నువ్వేం చేయట్లా? అది ఎందుకు ఇబ్బందుల కొలువులో మనం కూరుకుపోతున్నామంటే, ఇబ్బందుల మధ్య నుంచి మనం బయటికి రాక సమస్యల ఊపిలో ఎందుకు నిలిచిపోతున్నామంటే మనం దేవునిని సేవించట్లా. మళ్ళీ మీరు అంటారేమో, సేవించకపోతే మేము దేవుని మందిరం ఎందుకు ఉంటాం అంటారేమో. నేను అంటానండి, ఎలా సేవించాలి? అది నీ ఆహారం ఎందుకు దీవించబడట్లేదంటే పూర్ణ హృదయంతో నువ్వు సేవించట్లా. అందుకే దైవ సేవకుడు ప్రజలతో చెప్తున్నావు, చూడండి, ఈ మార్గపు మధ్యలో మీ ఆహారము దీవించబడాలి అంటే, వాగ్దాన దేశంలోనికి వెళ్ళేంత వరకు మీ ఆహారం, మీ పానీయం దీవించబడి మీరు ఆరోగ్యకరంగా గమ్యము చేరాలంటే మీరు ఏం చెయ్యాలంటే, ప్రతిదినం మీరు ఆయనను సేవించాలి. ఏ వ్యక్తి అయితే సేవిస్తాడో ఆ వ్యక్తి ఆహారం ఏం చేస్తాడు? ఆయన దీవిస్తాడు అని ఆ రోజు వారితో చెప్పాడండి. ఈ ఆరాధనలో ఒక సేవకుని మరలా మీతో చెప్తున్నాను, మీ ఆహారం, మీ పానీయం ప్రభు వచ్చేంత వరకు దీవించబడాలి అంటే, వారు వాగ్దాన దేశంలోనికి వెళ్ళేంత వరకు దీవించబడాలి అంటే ఆ దైవ సేవకుడు చెప్పాడు. ఈరోజు ఒక సేవకుడికి నేను మీతో చెప్తున్నాను, ఈ భూలోకం నుండి పరలోకానికి వెళ్ళేంత వరకు
ఈ భూమి మీద ఉన్నంత కాలం నీ ఆహారము దీవించబడాలి అంటే, నీ చేతి పని ఆశీర్వాదకరంగా నిలబడాలి అంటే, నీ కుటుంబంలో ఉన్న ఆహారం దీవెనకరంగా మార్చబడాలి అంటే, నీ కుటుంబ పోషణ కొరకు దేని నిమిత్తమైతే నీవు కష్టపడుతున్నావో, వ్యాపారం చేస్తున్నావో, చేతి పని చేస్తున్నావో, ఉద్యోగం చేస్తున్నావో, ఏది చేస్తున్న ప్రతి దానిలో ఒక దీవెన నీకు కలగాలి అంటే నువ్వేం చేయాలి? నేననే మాట ఏంటంటే, ఈ మాసపు మట్టికి నేను చెప్పట్లేదండి. ప్రభు వచ్చేంత వరకు మీరు దీవెనకరంగా ఉండాలి సమాజంలో. ప్రభు వచ్చేంత వరకు సమాజంలో మీరు ఆశీర్వాదకరంగా బ్రతకాలి, నలుగురిలో విలువగా బ్రతకాలి. యేసు క్రీస్తును నమ్మిన ప్రజలు ఎలా ఉండాలి? దరిద్రతలో ఉండకూడదు. యేసు క్రీస్తును నమ్మిన ప్రజలు ఎలా ఉండాలి? శాపములో ఉండకూడదు. యేసు క్రీస్తును నమ్మిన ప్రజలు ఎలా ఉండాలి? ఏది అంతంత మాత్రాన బ్రతకకూడదు. యేసు క్రీస్తును నమ్మిన ప్రజలు ఎలా ఉండాలంటే సమాజంలో విలువగా బ్రతకాలి, సమాజంలో ఘనతగా బ్రతకాలి, సమాజంలో తల ఎత్తుకొని బ్రతకాలి. నువ్వు తల ఎత్తుకొని బ్రతకాలన్నా, ఘనముగా బ్రతకాలన్నా నీవు చేయవలసినది ఒక్కటే. ఏం చేయాలి చెప్పరేంటండి? ఏం చేయాలి? నీవు దేవునిని కానీ పూర్ణ హృదయంతో సేవించగలిగితే నీ పూర్ణ హృదయాన్ని దేవుడు చూచి వెంటనే ఆయన ఏం చేస్తాడు? మీరు ఎక్కడ అడుగు పెడుతున్నా, ఏ చేతి పని మీరు ప్రారంభిస్తున్నా, ఏ వ్యాపారం మీరు ప్రారంభిస్తున్నా, అక్కడ దేవుడు మీకు తోడే ఏం చేస్తాడు? అంచెలంచెలుగా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అందుకే లేఖనం రాయబడిన మాట అంటే తెలుసండి, ఐగుప్తు దేశములో యోసేపు ఎక్కడ ఉన్నాడు? ఒక బానిసగా. మరి నేనంటాను, ఒక బానిసగా ఉన్న యోసేపుకి ఎవరు తోడై ఉన్నారు? ఎందుకు తోడై ఉన్నారు? మాట్లాడండి. ఎందుకు తోడై ఉన్నారు? కష్టములో కూడా దేవుని విడిచిపెట్టలా, శ్రమల మధ్యలో కూడా దేవుని విడిచిపెట్టలా, కొట్టబడినప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలా, రక్తము కారుతున్నప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలా, అమ్మబడుతున్నప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలా. ఏంటండి, మార్కెట్లో నిలబెట్టి ఎదుటి వ్యక్తులకు వేలం పాటేస్తుంటే బాధపడ్డా? చెప్పరేంటండి? ఏం బాధపడాలా? ఏం చేస్తున్నాడు? దేవుని మనస్ఫూర్తిగా స్తుతిస్తున్నాడు. నేనంటానండి, అతని మనసును ఎరిగిన దేవుడు ఐగుప్తు దేశములో ఫరో ఇంట్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇతనికి తోడై ఉండి అతడు చేస్తున్న ప్రతి దానిని ఏం చేశాడు? సఫలపరిచాడు. అతని చేతి పనికి దేవుడు తోడై ఉండి ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. కారణం ఏంటి? నేనంటాను, యోసేపు సేవించే దేవుణ్ణి కదా నువ్వు సేవించేది. యోసేపు ఆరాధించే దేవుణ్ణి కదా నీవు ఆరాధించేది. మరి యోసేపును ఆశీర్వదించిన దేవుడు నిన్నెందుకు దీవించలేకపోతున్నాడు అంటే, కష్టం కలిగినప్పుడు దేవుణ్ణి ఏం చేస్తున్నావు? విడిచిపెట్టేస్తున్నా. అన్నీ ఉన్నప్పుడు నేను అంటాను, ఎప్పుడు ఒక మాట చెప్తాను, అన్నీ ఉన్నప్పుడు కుటుంబంలో అందరు కలిసి ఏం ప్రార్థన చేస్తారు చెప్పండి? కుటుంబ ప్రార్థన చేస్తారు. ఇక కొంచెం కానీ భార్యకు కానీ భర్తకు కానీ పిల్లలకు కానీ కొంచెం అసమాధానం కలిగిందనుకో, ఇంక చేస్తారా ప్రార్థన? ఏం మాట్లాడరే? ఇంక చేస్తారా ప్రార్థన? లేదు, ప్రార్థన లేదు. ఇక కుటుంబ ప్రార్థన లేదు. ఎందుకంటే నాకు మా ఆయనకు పడట్లా. అబ్బా నా బంగారు తల్లి, నీకు మీ ఆయనకు పడదు, విరోధులా? కట్టుకున్న భార్య కట్టుకున్న భర్తే కదా. నాకు మా పిల్లలు, నేనంటే నీ కడుపున పుట్టిన కన్నబిడ్డలే కదా. నచ్చ చెప్పుకొని కూర్చొని ప్రభును స్తుతించవలసిన నువ్వు స్తుతించలేకపోతే, నేనంటానండి, ఇంట్లోనే స్తుతి లేదు, ఇంట్లోనే చేరి దేవుని సేవించలేకపోతున్నావు, మరి నీ మధ్య ప్రభు ఎలా ఉంటాడు? అందుకే దైవజనుడు వారితో అంటాడు, చూడండి, ఆయన మీ మధ్యలో ఉండి మీ ఆహారమును దీవించాలి అన్నా, మీ మధ్యలో ఉండి మీ సర్వ రోగాలను తీసివేయాలన్నా మీరేం చేయాలి? దైవజనుడు అదే అంటున్నాడు. ఆయన మీ మధ్యలో దీవించాలంటే మీరేం చేయాలి? సేవించాలి. ఆయన మీ మధ్య నుంచి మీకు ఆరోగ్యం ఇవ్వాలంటే ఏం చేయాలి? ఒక మాట చెప్తున్నాను, మనకు దీవెన లేకపోయేదానికి, మనకు ఆరోగ్యం లేకపోయేదానికి ఒక్కటే కారణం. ఏ కారణం? కుటుంబం అంతా కలిసి దేవునిని సేవించలేకపోతున్నాం, కుటుంబం అంతా కలిసి దేవునిని ఆరాధించలేకపోతున్నాం. ఇంకో మాట చెప్పనా? ఇప్పుడు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి చూడండి, కుటుంబం అంతా ఇళ్ళ పాదంతో కూర్చుంటాం. దేనికి?
తినేదానికి ఎంత ఐక్యత నా తల్లి నా తండ్రి. కడుపుకు అంత ముక్క తినేదానికి ఒరే పెద్దోడా నీకు ఒక ముక్క ఎక్కువే. నేనంటాను దాంట్లో కూడా భాగాలు, దేంట్లో అందరికి నేనంటాను పంచిపెట్టే దాంట్లో ముక్కలు అంత సమభాగంగా పంచిపెడుతున్నావే, మరి ప్రార్థన చేసేటప్పుడు కుటుంబంలో 4, 5 కలిసి ఎందుకు సమభాగంగా పంచుకొని దేవుని సేవించలేకపోతున్నారు? ఎందుకు దేవుని ఆరాధించలేకపోతున్నారు? చెప్పరు ఏంటండి? తినేదానికి మాత్రం ఎంత ఐక్యత, ఎంత ఏంటి ప్రేమ. మరి ఆ ఐక్యత ప్రార్థన మీద ఉందా? నేను అంటానండి, ఇంకా ఎలా ఉంటుంది మన కుటుంబాల సమృద్ధి, ఎలా ఉంటాయి మన కుటుంబాలు ఆరోగ్యకరంగా? అందుకే ఒక సేవకుడు మనసుతో కోరుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, ఒక సేవకుడిగా ఆశీర్వదిస్తున్నాను. ఈ దినం ఒక నిర్ణయం తీసుకోండి. మనస్ఫూర్తిగా కుటుంబం అంతా కలిసి మీరు దేవుణ్ణి స్తుతించగలిగితే, ఇదిగో ఈ దినము నుండి నా దేవుడు నీ కుటుంబంలో నిలిచి నీ చేతి పనిని ఆశీర్వదించబోతామన్నాడు, నీ వ్యాపారాన్ని ఆశీర్వదించబోతామన్నారు, నీ కుటుంబంలో సర్వ సమృద్ధిని నింపబోతామన్నారు. ఏ కొదవ లేకుండా మీరు బ్రతకబోతామన్నారు, ఏ కొరత లేకుండా మీరు జీవించబోతామన్నారు. సర్వ సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు మీతో చెప్పకనే చెబుతామన్నారు. మీరు నన్ను సేవిస్తే నేను నీ ఆహారమును నీ పానీయం ఏం చేయబోతూ ఉన్నాను? నేను దీవించబోతూ ఉన్నాను. నీ ఆహారమునే కాదండి, నీ పానీయమునే కాదు, నీవు ఆయనను కానీ సేవించగలిగితే నీ ఒంట్లో నీ ఇంట్లో ఉన్న సర్వ రోగాలను నా ప్రభు తీసివేయబోతూ ఉన్నారు. సేవించగలిగితే ఈరోజు మనసు విప్పి, ప్రభువా నాకు కలిగిన ఈ రోగాన్ని తీసివేయవా, నాకు కలిగిన ఈ రోగం నుంచి విడుదల కలగచేయవా అని మనస్ఫూర్తిగా ప్రభు పాదాలు పట్టుకుని నువ్వు అడగగలిగితే, నా దేవుడు సేవించగలిగితే, సేవించే కుటుంబాల మధ్య నా దేవుడు ఆసనుడై ఉండబోతామన్నాడు. సేవించే ప్రజల మధ్య నా దేవుడు సింహాసనాసనుడై ఉండబోతామన్నారు. ఆయన ఏ కుటుంబంలో అయితే ఉంటాడో, ఆయన ఏ వ్యక్తిగత జీవితంలో అయితే ఉంటాడో, ఆ వ్యక్తికి సంపూర్ణమైన స్వస్థతను కలగ చేయబోతామన్నారు, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయబోతామన్నారు. సంపూర్ణమైన ఆరోగ్యము చేత నా దేవుడు మిమ్మల్ని నింపబోతూ ఉన్నారు. మీకు ఆరోగ్యము కలుగునుగాక, మీకు ఆరోగ్యము కలుగునుగాక, సర్వ రోగాలు నా దేవుడు తీసివేయునుగాక. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అణువణువున ప్రతి పరమాణువున నా దేవుని స్వస్థత నీకు కలుగునుగాక. ఆయన గాయపడిన హస్తం నీ ఎడల చాపబోతామన్నాడు. చాపి ఉన్నారు. నీకు స్వస్థత శీఘ్రముగా లభించునుగాక, నీకు స్వస్థత శీఘ్రముగా లభించునుగాక. నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు, ఆయన గాయములో ఉన్న స్వస్థతను నీకు నా దేవుడు దయచేయునుగాక. సంపూర్ణమైన ఆరోగ్యముతో నింపునుగాక. ఏ వ్యక్తి ఆయనను సేవిస్తాడో, సేవించిన ప్రతి కుటుంబంలో ఒక దీవెన, ఒక ఆరోగ్యం నా దేవుడు సదాకాలము నిలబెట్టునుగాక. సేవిస్తే ఏం జరుగుతుంది? విడుదల. సేవిస్తే ఏం జరుగుతుంది? క్షేమము, సుఖము. సేవిస్తే ఏం జరుగుతుంది? చెప్పరేంటండి? మన ఆహారము ఏమవుతుంది? దీవించబడి మన కుటుంబం అంతా ఎలా ఉంటుంది? ఆరోగ్యకరంగా. నా దేవుడు ఇట్టి కార్యాలు మీ గుడాల పట్ల చేసి ముగించునుగాక. సేవిస్తే ఏం జరుగుతుందో చెప్పాను. ఇప్పుడు 2కి ఒకే ఒక మాట, ఎలా మనం ఆయన్ని సేవించాలి, ఎలా సేవిస్తే ఈ దీవెనలన్నీ మనకు కలుగుతాయి. ఏ దీవెన? విడుదల. ఏ దీవెన? క్షేమము, సుఖము. ఏ దీవెన? దీవించబడటం. ఇవన్నీ మనకు కలగాలంటే ఇప్పుడు మనం ఎలా దేవుని సేవించాలి? ఒకే ఒక మాట చెప్తాను, ముగిస్తాను. చదవండి. జపన్య పుస్తకం త్వరగా. జపన్య పుస్తకం 3వ అధ్యాయం 9వ వాక్యం. ఒక్కరు చదవండి. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించున్నట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను కలగచేసేదను.
మీరందరూ తలెత్తున్నాను చూడండి. మనం ఎలా దేవునిని సేవించాలో నేను చెప్తాను. ఈరోజు సంఘాలలో ఈ రోజున ఆరాధన ఆయన సేవించడం ఎలా అయిపోయింది అంటే డ్యాన్సులతో కూడిన ఆరాధన అయిపోయింది. కానీ ప్రభు అది కోరుకోవట్లా, ప్రభు అది ఇష్టపడట్లా. ప్రభు కోరుకునే కోరిక ఏంటంటే నన్ను సేవించేవాడు ఎలా సేవించాలి? పవిత్రమైన మనసుతో. నన్ను సేవించేవాడు ఎలా సేవించాలి? పవిత్రమైన హృదయముతో. నన్ను సేవించేవాడు ఎలా సేవించాలి అంటే పవిత్రమైన పెదాలతో నా సన్నిధిలోనికి వచ్చి నన్ను ఆరాధించాలి. నేనంటానండి, పవిత్రత కలిగిన చోట డ్యాన్సులు ఉండవు. ఉంటాయా? చెప్పరేంటండి? పవిత్రత కలిగిన చోట నాట్యాలు ఉండవు. పవిత్రత కలిగిన చోట అల్లరితో కూడిన ఆటపాటలు ఉండవు. పవిత్రత కలిగిన చోట ఏముంటుంది? పరిశుద్ధుడైన దేవుడు ఉంటాడు కనుక ఆ సంఘం ఎలా ఆరాధిస్తుంది? ప్రభువుని పరిశుద్ధంగానే ఆరాధిస్తుంది. ఒక మాట నేను చెప్తున్నాను వినండి. ఏ చోట అల్లరితో కూడిన ఆట పాటలు ఉంటాయో ఆ చోట పరిశుద్ధుడైన దేవుడు ఉండడు అంటాడు కదా. మోసేతో అంటాడు కదా, మోసే పర్వతం మీద నేను కలుసుకొని బాగా మాట్లాడుతున్నాం, కానీ పర్వతం క్రింద ఏం జరుగుతుంది? ఒక అల్లరి, ఆట పాటలతో కూడిన అల్లరి జరుగుతుంది. ఇది నాకు నచ్చలేదు. వారు నాకు విరోధముగా పాపాన్ని మూట కట్టుకుంటున్నారు కనుక నువ్వు వెళ్ళి వారిని పరిశుద్ధపరచు అంటాడు. నిజమే కదా? దేవుడు దేనిని ఒప్పుకోడు, దేవుడు దేనిని ఇష్టపడడు. అల్లరితో కూడిన ఆరాధన కోరుకునేవాడు కాదు. ఎవరు? అల్లరితో సేవించే విధానాన్ని ఇష్టపడేవాడు కాదు. మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఆయన అంటాడు కదా, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నన్ను ఆరాధించే వ్యక్తులు ఎలా ఉండాలి? మాట్లాడండి. ఇప్పుడు ఎలా ఆరాధిస్తున్నాం మనం? దేవుడు కోరుకున్న ఒక ఆరాధన, సేవించడం, దేవుణ్ణి ఎలా సేవించాలో దేవుడు ఇష్టపడే విధానం ఏంటంటే పరిశుద్ధముగా. ఎలా ఎలా గట్టిగా చెప్పండి. పరిశుద్ధమైన పెదవులతో ప్రభు దగ్గరికి వచ్చి హృదయపూర్వకముగా ఆయన ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు నేను మన వైపు చెప్తున్నా, వాళ్ళ వైపు కాదు, మన వైపు చెప్తున్నా వినండి. ఆరాధనకు వస్తున్నావు, వెళుతున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, వెళుతున్నావు, కానీ ఎలా ఆరాధిస్తున్నావు నువ్వు? ఏంటండి? ఎలా ఆరాధిస్తున్నావు? ఎలా సేవిస్తున్నావు అంటే పెదాలతోనే సేవిస్తున్నావు, కానీ ఆ పెదాలకు ఏం లేదు? పరిశుద్ధత లేదు. హృదయముతోనే సేవిస్తున్నామని చెబుతున్నావు, కానీ ఆ హృదయంలో ఏమి లేదు? చెప్పరేంటండి? పరిశుద్ధత లేదు. ఇప్పుడు నేనంటాను, నీ ఆరాధన దేవుడు ఇష్టపడుతాడా? మరి ఎంత సేవించినా, ఎంత ఆరాధించినా యేసయ్య నీతో ఉంటాడా? ఉండడు. అందుకే ఈ ఆరాధనలో ఒక సేవకుడు మీతో చెప్పకుండా చెబుతున్నాను. ఏదో వస్తున్నాను వస్తున్నానని కాదు ముఖ్యం. దేవుని మందిరానికి రావటం కాదు ముఖ్యం. ఎలా రావాలి దేవుని మందిరానికి? పరిశుద్ధమైన మనసుతో. ఎలా దేవుని సన్నిధిలో ఉండాలి? పరిశుద్ధమైన ఆలోచనలతో. ఎలా దేవుణ్ణి చూడాలి? పరిశుద్ధమైన చూపుతో. ఎలా మాట్లాడాలి? పరిశుద్ధమైన నాలుకతో. నువ్వు ఏం చేయాలి? దేవునిని కనపరచాలి, దేవునిని కొనియాడాలి, దేవునిని స్తుతించాలి, దేవునిని సేవించాలి. అలా నీవు సేవిస్తే ఆయన నీతోనే ఉంటాడు, ఆయన నీలోనే. చెప్పరేంటండి? ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నాను. ఇంతకాలం దేవుడు మనతో లేడు, ఇంతకాలం దేవుడు మనతో లేకపోయేదానికి ప్రబలమైన కారణం ఏంటి అంటే మనము పవిత్రమైన మనసుతో దేవుని సన్నిధిలోకి రావట్లా. పవిత్రమైన మాటలు మన నోట లేవు, పవిత్రమైన చూపు మనలో లేదు, పవిత్రమైన నడవడిక మనలో లేదు. అణువణువున ఏమి పడవ చూపుతుందంటే అపవిత్రత. నేనంటాను, అపవిత్రత కలిగిన చోట దేవుడు ఉంటాడా? చెప్పరేంటండి? ఒకసారి ఆలోచించండి. దేవుడు నీతో ఎందుకు లేకుండా పోయాడు అంటే కారణం ఒక్కటే, నీవు పవిత్రమైన హృదయంతో ఆయనను సేవించట్లా. ఆయన ఎలా సేవించాలని కోరుకున్నాడు?
పవిత్రంగా నువ్వు సేవించాలని కోరుకున్నాడు, పవిత్రంగా నువ్వు ఆరాధించాలని ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఆ ఆరాధన, ఆ అనుభవాలు నీలో లేవు. లేకపోయినందువలనే దేవుడు మరొక్కసారి మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఓ సులూరుపేట సంఘమా, నీవు నా సన్నిధిలోకి వస్తున్నావు కానీ నీలో ఒక పరిశుద్ధత నేను చూడలేకపోతున్నాను. ఓ సులూరుపేట సంఘమా, నీవు నా సన్నిధిలో అడుగు పెడుతున్నావు కానీ నీ పెదాలు పవిత్రంగా నాకు కనబడటం లేదు. ఓ సులూరుపేట సంఘమా, నీవు నా సన్నిధిలోనికి వస్తున్నావు కానీ నీ అంతరంగంలో ఏం చోటు చేసుకుంది? పాపం. నీ హృదయం పరిశుద్ధంగా లేదు. అందుకే నీ ఆరాధనను నేను ఆస్వాదించలేకపోతున్నాను. అందుకే నీ స్తుతుల మీద నేను సింహాసనాసనుడై ఉండలేకపోతున్నాను. అందుకే నీ కుటుంబంలో ఉండదలచాలని కోరుకున్నప్పటికీ కూడా నేను ఎందుకు నివసించలేకపోతున్నానంటే నీ గుడారములో, నీ కుటుంబంలో ఏమి చోటు చేసుకుంది? అపవిత్రత. అందుకే యోబు భక్తుడు అంటారు, నీ గుడారముల్లో నుండి నువ్వు దుర్మార్గత తీసివేసిన ఎడలా. ఏమంటాడు? నన్ను చూడండి, నేను చెప్తాను, బైబిల్లో మాటలు చెప్పేది. యోబు గ్రంథకర్త తన గ్రంథంలో అంటారు, నీ గుడారములో ఉన్న దుర్మార్గతను నీవు దూరము చేసుకుంటేనే ఆయన నీతో సహవాసం చేస్తాడు. ఆయన నీతో సహవాసం చేయకపోయేదానికి కారణం ఏంటంటే నీ గుడారంలో ఏదో ఒక అపవిత్రత నిలిచిపోయింది. అందుకే రావలసిన దేవుడు రాకుండా దూరంగా నిలబడి చూస్తున్నాడు కదా. అందుకే ఓ సేవకుడు నేను కోరుకుంటున్నానండి, నీవు ఎలా ఆరాధించాలి ప్రభుని అంటే పవిత్రమైన మనసుతో నువ్వేం చేయాలి చెప్పండి. అందుకే వారితో అంటారు, ఒరే బాబు ఇప్పటి వరకు ఏకం లేదు. ఏంటిది? మనసు లేదు, ఏకంగా బ్రతకట్లా. నేను ఒక మాట అంటాను, ఈ ఏకం ఎవరి వలన కలుగుతుంది? ఈ ఐక్యత ఎవరి వలన కలుగుతుంది? అందుకే పౌలు అంటారు, ఆత్మ కలిగించు ఐక్యత. అంటే ఈ ఐక్యత ఎవరి వలన కలుగుతుందంటే, ఏక మనసు ఎవరి వలన కలుగుతుందంటే అది పరిశుద్ధాత్మ వలన మాత్రమే. అందుకే దేవుడు వారితో అంటారు, చూడండి ఇప్పటి వరకు ఏక మనసు మీకు లేదు. ఏక మనసు లేకపోయినందువలనే మీ పవిత్రాలు పాపముతో నింపబడిపోయాయి. మీ పెదాలు, మీ హృదయం అపవిత్రతో నింపబడిపోయింది. కారణం ఏంటంటే ఆత్మ మీలో ఇంకొక మాట మీద చెప్తాను. ఓ రోజు ఒక ప్రవక్త తేరి చూస్తున్నాడు. ఎవరిని? ఆకాశమందు ఆసీనుడైన యేసయ్యను చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండే లోపండి ఇతనే ఒప్పుకోలు చేసుకుంటున్నాడు. అయ్యో నిన్ను నేను ఎలా చూడగలను? అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, నిన్ను నేను ఎలా స్తుతించగలను? ఎవరు? యెషయా ప్రవక్త. నేను ఎలా చూడగలను? నా పెదాలు చెప్పరేంటండి? దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా నా పెదాలు అపవిత్రతో నింపబడిపోయాయి కనుక నేను స్తుతించలేను. ఈ అపవిత్రమైన పెదవులు నాకు వద్దు, నాకు పవిత్రమైన పెదవులు కావాలి అని దేవుడిని అడుగుతూ ఉంటేనండి, అప్పటికప్పుడే దేవుని దగ్గర ఉన్న దేవదూత పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఎక్కడికి? ఏంటండి? నిప్పుల దగ్గరికి, మండుతున్న నిప్పుల దగ్గరికి వెళ్ళి అక్కడ మండుతున్న ఆ కురివిని చేత పట్టుకొని నేను అపవిత్రము అని ఏడుస్తున్నాడే. నేను చూడలేకపోతున్నాను, నాతో ఉండలేకపోతూ ఉన్నావు. నా అపవిత్రత వలన నీవు నాకు దూరం అయ్యావు, నేను నీకు దూరం అయ్యాను. నీకు మధ్యలో ఉన్న సంబంధం తెగిపోయింది అని దొర్లాడు ఏడుస్తున్నాడే. ఈ ప్రవక్త దగ్గరికి ఒక నిప్పును చేత పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఈ దేవదూత ఏం చేసింది చెప్పరేంటండి? వెంటనే ఎక్కడ అపవిత్రత కలిగిందో ఆ పెదాలకు అంటించి పడవేశాడు. ఎవరు? దేవదూత. ఎప్పుడైతే పెదాలకు ఆ నిప్పు అంటుకుందో ఇప్పుడు పెదాల మీద ఉన్న పాపమంతా తొలగిపోయింది. పాపమంతా తొలగిపోయిన తర్వాత ఇప్పుడు ఈయన నోట వచ్చే మాట ఏంటో తెలుసా? అయ్యా
ఇదిగో ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా నిన్ను సేవించగలను, మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధించగలను అని ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడు? మనస్ఫూర్తిగా ఆరాధించడం ప్రారంభించాడండి. నేనంటానండి, ఆ ప్రవక్త పెదాలకి అపవిత్రత కలిగినప్పుడు మరి నీ సంగతి ఏంటి? చెప్పరేంటండి? ఏ మాటలు మాట్లాడి నీ పెదాలను అపవిత్రపరుచుకున్నావో, ఏ అబద్ధములతో కూడిన మాట నీ పెదాల గుండా వచ్చి నీ పెదాలు అపవిత్రపరచబడి సజీవుడైన దేవుడు, పరిశుద్ధత కలిగిన దేవుడు నీకు దూరమయ్యాడు. నువ్వు చేస్తున్న పనిలో కావచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, ఏమ్మా నీ కుటుంబంలో నీ భర్త దగ్గర కావచ్చు, నీ పిల్లల దగ్గర కావచ్చు, లేకపోతే మీ మామ మీ అత్తల దగ్గర కావచ్చు, ఎక్కడా నీ నోట అబద్ధంతో కూడిన మాట వచ్చి ఒకవేళ నిన్ను నీవే అపవిత్రపరుచుకున్నావు. నేనంటాను, అపవిత్రత అంటే ఏదో దుర్మార్గ పనులు చేయవలసిన అక్కర్లేదు. మరలా చెప్తున్నాను, ఏ కొంపలను నాశనం చేయవలసిన అక్కర్లేదు, ఏ వ్యక్తులను పాడు చేయవలసిన అక్కర్లేదు. అపవిత్రత అనేది నీ పెదాల గుండా వచ్చే అబద్ధముతో కూడిన మాటే అపవిత్రత. ఒక క్రైస్తవుడికి, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న ఒక విశ్వాసి నోట అబద్ధముతో కూడిన మాట రాకూడదు. ఒకవేళ నీ గొంతు మీద కత్తి పెట్టినా ఏం రాకూడదు? మాట్లాడండి. నేను గొంతు మీద కత్తి ఎందుకులేండి, గొంతు మీద మనకు కత్తి పెట్టాలేంటి ఏంటి? టక్కున మనం, నేను అంటానండి, అబద్ధం ఆడదానికి ఇంత కూడా ఆలోచించము, టక్కున అంతే, టక్కు. నేనంటాను, మొదటి నరకం నీకే. నేను చెప్పట్లే, బైబిల్ చెప్తుంది. అబద్ధానికి ఎవరు జనకుడు? ఎవరు? మరి అంతే. నువ్వు అబద్ధం ఆడవంటే వాడు వారసురాలివి. అబద్ధం వచ్చిందంటే నువ్వు సాతానుగాడి వారసురాలివి. నువ్వెవరివి? సాతానికి వారసుడివి. అందుకని మీ నోట ఏం రాకూడదు. నేను కోరుకోవట్ల, బైబిల్ కోరుకుంటుంది, దేవుడు కోరుకుంటున్నాడు. నా జనం నోట అబద్ధముతో కూడిన మాట రాకూడదు. నేను అంటానండి, ఎవరైనా కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, ప్రపంచంలో ఎవరైనా కావచ్చు, మన నోట అబద్ధముతో కూడిన మాట వస్తుంది అంటే దేవుడు మనతో ఉండడు. నాతో కావచ్చు, మరలా చెప్తున్నా, మీతో కావచ్చు, ప్రపంచంలో ఎవరితో అయినా కావచ్చు. అబద్ధంతో కూడిన మాట మీ నోట వస్తుందంటే దేవుడు మీతో ఉండబోడు కూడా. నువ్వు ఎంత ఆరాధించినా, ఎంత సేవించినా ప్రయోజనము లేదు. అందుకే ఈరోజు మనసారా ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు రాకడ దినాలలో మరలా హెచ్చరిక చేస్తున్నాడు. నా రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న సమూహమా, నేను త్వరగా రాబోతూ ఉన్నాను, నేను త్వరగా మేఘాల మీద అడుగు పెట్టబోతూ ఉన్నాను. నేను అడుగు పెట్టేలోపు మీ నోట అబద్ధముతో కూడిన మాట ఉండకూడదు. మీ పెదాలు ఎలా ఉండాలి? చెప్పరేంటండి? ఎలా ఉండాలి? పవిత్రమైన పెదాల వలె మీ పెదాలను నా దేవుడు మార్చునుగాక. పవిత్రమైన హృదయం వలె నా దేవుడు మీ హృదయాన్ని మార్చునుగాక. ఈరోజు ఎందరైతే కోరుకుంటారో, ఏ కోరిక నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలి అనే దానికంటే, నేను నా దేవుని కొరకు పరిశుద్ధంగా ఉండాలి, నేను నా దేవుని కొరకు పవిత్రంగా బ్రతకాలి, నేను నా దేవుని కొరకు పవిత్రంగా అడుగులు వేయాలి, పవిత్రంగా చూడాలి, పవిత్రంగా మాట్లాడాలి, పవిత్రంగా నేను నడవాలి అని ఏ వ్యక్తి ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటారో, నిశ్చయముగా వారినందరినీ నా దేవుడు పరిశుద్ధపరచబోతూ ఉన్నాడు. వారినందరినీ పవిత్రపరచబోతూ ఉన్నారు. నీవు పవిత్రమైన హృదయముతో ఈ దినము నుండి ఆయన ఏం చేయాలి? చెప్పరేంటండి? ఈరోజు పవిత్రమైన హృదయంతో నువ్వు ఆయన్ని సేవించగలిగితే, పవిత్రమైన నీ హృదయమును చూచిన దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. పవిత్రమైన నీ హృదయమును చూచిన దేవుడు నీకు క్షేమమును కలగ చేయబోతూ ఉన్నాడు. పవిత్రమైన హృదయమును చూచిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ మధ్య నుండి రోగాలన్నిటిని ఏం చేయబోతూ ఉన్నాడు. అందుకని ఈరోజు మీరంతా ఏం చేయాలి? ఇదిగో ఒక సేవకుడు కోరుకుని నా మాటలు ముగిస్తున్నానండి. ఒకవేళ ఈరోజు మీ పెదాలు అపవిత్ర పరచబడి ఉన్నాయేమో,
మీ కాళ్ళు అపవిత్రపరచబడి ఉన్నాయేమో, మీ చేతులు అపవిత్రపరచబడి ఉన్నాయేమో, మీ మనసు అపవిత్రపరచబడి ఉందేమో, మీ కన్నులు అపవిత్రపరచబడి ఉందేమో, మీ నాలుక అపవిత్రపరచబడిందేమో. ఒక్క మాటలో చెప్తున్నాను, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అణువణువున ప్రతి పరమాణువున ఒకవేళ అపవిత్రత కలిగి బ్రతుకుతున్నావేమో, ఇదిగో ఈరోజు నీ అపవిత్రతను చూచిన దేవుడు నిన్ను పరిశుద్ధపరచాలని, నిన్ను పవిత్రపరచాలని, నీవు పరిశుద్ధమైన వ్యక్తిగా ఆయనను ఆరాధించాలని ఆయన కోరుకున్న వాడై మీ అందరితో చెబుతున్నారు. ఆ రోజు యేషయ్య ప్రవక్త పెదాలకు నిప్పును అంటించినట్లుగా ఈ ఆవరణములో కూర్చున్న ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు తాకబోతూ ఉన్నారు, ముట్టబోతూ ఉన్నారు. అపవిత్రత తొలగిపోతూ ఉంది. ఇదిగో నా దేవుని అగ్ని మీ మీద కుమ్మరించబోతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ అగ్ని ఒక్కొక్కరి మీద కుమ్మరించబోతూ ఉన్నాడు. ఇప్పుడే పరిశుద్ధత ఒక్కొక్కరిలో నా దేవుడు కలగ చేయబోతూ ఉన్నాడు. నేను పరిశుద్ధులను, మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పిన ఆ దేవుడే తన ఆత్మను మీలోనికి పంపబోతూ ఉన్నాడు, తన ఆత్మను మీలో ఉంచబోతూ ఉన్నాడు. ఒక్కొక్కరికి పరిశుద్ధతను చేయగలిగిన అభిషేకం ఒక్కొక్కరికి అనుగ్రహించబోతూ ఉన్నారు. ఈ ఆవరణంలో కూర్చున్న ప్రతి ఒక్కరిని నా దేవుని దూత నిప్పును చేత పట్టుకొని మిమ్మల్ని తాకబోతూ ఉంది. నా దేవుని అగ్ని స్పర్శ ఒక్కొక్కరిని తాకుతూ ఉంది. ఈ ఆవరణంలో ఒక్కొక్కరు పరిశుద్ధాత్మ పూర్ణులై ఆయనను స్తుతించబోతూ ఉన్నారు, ఆయన సేవించబోతూ ఉన్నారు. ఈ దినమే ఆయనను నువ్వు పరిశుద్ధముగా సేవించబోతూ ఉన్నావు, పరిశుద్ధముగా ఆరాధించబోతూ ఉన్నావు. అలాంటి కృప నా దేవుడు మీ అందరికీ దయచేయబోతూ ఉన్నారు. ఈరోజు ఎందరైతే విశ్వసిస్తున్నారో, ఎందరైతే ఆశపడుతున్నారో, ప్రతి ఒక్కరిలో నా దేవుని ఆత్మ అడుగుపెట్టి ప్రతి అపవిత్రతంతటిని తీసివేయునుగాక. నీ హృదయమునకు పరిశుద్ధత కలుగునుగాక, నీ మనస్సుకు పరిశుద్ధత కలుగునుగాక. నీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అణువణువున ప్రతి పరమాణువున నా దేవుని పరిశుద్ధత ఉట్టిపడునుగాక. నువ్వు ఎక్కడ నిలబడినా ఆ చోట నా దేవుడు పరిశుద్ధమైన జీవితమును నా దేవుడు నీ కుటుంబానికి దయచేయునుగాక. ఈరోజు మీరు విశ్వసించి ప్రభువుని అడగగలిగితే, అయ్యా ఈ పవిత్రమైన పెదాలను తీసివేయండి, ఈ పవిత్రమైన మనసును, ఈ అపవిత్రమైన మనసును తీసివేయండి అని ఈరోజు మీరు కోరుకోగలిగితే, అపవిత్రమైన మనసును నా దేవుడు తీసివేసి పవిత్రమైన మనసును నా దేవుడు మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. పరిశుద్ధమైన చేతులతో ప్రభువును ఆరాధించబోతూ ఉన్నావు, పరిశుద్ధమైన పెదాలతో దేవుని స్తుతించబోతూ ఉన్నావు, పరిశుద్ధమైన ఆలోచనతో ప్రభువుని స్తుతించబోతూ ఉన్నావు. ఈ ఆవరణంలో కూర్చున్న ప్రతి వారు పరిశుద్ధత కలిగిన వ్యక్తుల వలె మారి ప్రభువుని సేవించెదరుగాక. అందుకే దేవాది దేవుడు కోరుకునే కోరిక ఏంటంటే, నేను పరిశుద్ధులను కనుక మీరును ఏమవ్వాలి? గట్టిగా చెప్పు, ఏమవ్వాలి? ఇప్పుడు మనం ఏమై ఉన్నాం చెప్పరేంటండి? ఏమై ఉన్నాం అంటే, ఇంతకాలం మనం వస్తున్నాం కానీ పవిత్రంగా మనం ప్రభువుని సేవించలేకపోతూ వచ్చాం, పవిత్రంగా ప్రభువుని ఆరాధించలేకపోతూ వచ్చాం. ఈరోజు అడగండి, తప్పక నేను అంటాను, ఆ ప్రవక్త అడిగితే ప్రవక్తకు పవిత్రమైన మనసు ఇవ్వాలా? మాట్లాడండి. ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. మరి ఆ ప్రవక్తకే ఇస్తే మనకివ్వడా? చెప్పరేంటి? ఈరోజు కోరుకోండి, ఒకవేళ ఇంకా నీ ఆలోచన మారక, నీ ఉద్దేశాలు మారక, నీ తలంపు మారక, ఒకవేళ ఇంకా అపవిత్రంగా నువ్వు బ్రతుకుతున్నావేమో, ఈరోజు ప్రభువుని అడగండి. ఈ ఆవరణ దాటి వెళ్ళక తొలికే
ఈ ఆరాధన ముగించలోపే నా దేవుడు అగ్ని చేత పట్టుకొని ఎదుకు రాబోతూ ఉన్నాడు. ఆయన అగ్నిని నీకు అంటించబోతూ ఉన్నారు. ఇక మీదట మీరందరూ పవిత్రమైన వ్యక్తులుగా ఆయనే చేయబోతూ ఉన్నారు. ఆయనే మార్చబోతూ ఉన్నారు. మీరు పవిత్రమైన వ్యక్తులుగా తీర్చిదిద్దబడుదురుగాక. ఇప్పుడు సంఘంలో ఏ ఆరాధన ఉండాలి చెప్పరేంటండి? సంఘం ఎలా ప్రభుని సేవించాలి? అల్లరితో కూడిన ఆట పాటలతో కాదు. ఎలా సేవించాలి? పరిశుద్ధమైన మనసుతో. నిత్యం నీకే నా ఆరాధన. ఎలా ఆరాధించాలి? నిత్యము అయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవు. ఎలా? పరిశుద్ధమైన పెదాలతో, పరిశుద్ధమైన వ్యక్తుల వలె మనం అందరం ప్రభువుని ఆరాధించేదము గాక. పెదాలు ఏమి రావాలి చెప్పండి? మన పెదాలు ఎలా ఉండాలి? ఈ పెదాలే కాదు, నీ సర్వ శరీరం ఏమై ఉండాలి? పవిత్రమైనదై. ఆ వ్యక్తి సేవిస్తే ప్రభు ఆ వ్యక్తి స్థుతులపై ఏమై ఉంటాడు? ఆసీనుడై ఉండి విడిపిస్తాడు, క్షేమమును కలగచేస్తాడు, దీవిస్తాడు రోగాలన్నిటినీ. అందుకని ప్రభు కోరుకునే కోరిక ఏంటంటే మీ పవిత్రమైన హృదయంతో మీరు నన్ను ఎలా సేవించాలి? ఇప్పుడు మనము చెప్పండి. మీరందరూ పవిత్రమైన మనసుతో ఆయనను సేవించెదరుగాక. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, సావైనా బ్రతుకైనా నీకోసమే. ఇదిగో నా జీవితం దేవానికి అంకితం, సావైనా బ్రతుకైనా నీకోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను గణపరతును నా జీవితాంతము. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా దగ్గరగా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. దివ్యమైన స్నేహము నా మదిలోని పరిమళించు పద్మము నీవేనయ్యా. దివ్యమైన స్నేహము నా మదిలోని కావ్యము, పరిమళించు పద్మము నీవేనయ్యా. ఊహల రేఖలకు పిరిపోసితివి, ఊహకు మించిన స్థానము. ఊహల రేఖలకు పిరిపోసితివి, ఊహకు మించిన స్థానము నిచ్చితివి. ఏమి చుచితివి యోగ్యత నాలో, ఏమిచ్చి నీ రుణము నే తీర్చెదను. ఏమి చుచితివి యోగ్యత నాలో, ఏమిచ్చి నీ రుణము నే తీర్చెదను. ఇదిగో నా జీవితం దగ్గరగా నీకోసమే. ఇదిగో నా జీవితం ఓహో సావైనా నీకోసమే. నాకున్నది దగ్గరగా నే బ్రతికేందుకు దగ్గరగా. నాకున్న
నే బ్రతికేందుకు ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నా జీవితాంతము మరలా ఆరాధింతును నా పూర్ణ పరతును నా జీవితాంతం. అందరూ రెండు చేతుల పైకెత్తి బిగ్గరగా ఎత్తాలి, చేతులు ఎత్తాలి, కొట్టు, చేతులు ఎత్తుకోండు. యేసయ్యా 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 యేసయ్యా. ఇదిగో నా జీవితం దేవా నీకు అంకితం, మేలైనా కీడైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవా నీకు అంకితం, మేలైనా కీడైనా నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే, నీ కోసమే. నీకోసమే ఆరాధన, నీకోసమే స్తుతిగానము, నీకోసమే స్తుతిగానము, నీకోసమే ఆరాధన. యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. ఇదిగో నా జీవితం మేలైనా కీడైనా నీకో, ఇదిగో నా జీవితం మేలైనా కీడైనా నీకో, నాకున్నది నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. నాకున్నది నీ ఒక్కడి, నే బ్రతికేందుకు నీ ప్రేమ. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను సేవింతును నా జీవితాంతం. యేసయ్యా 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 నా యేసయ్యా. అందరు నిర్ణయం తీసుకోండి.
అందరూ అలాగే మోకరించండి. అందరూ ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. ప్రభువా, నేను నిన్ను సేవిస్తానయ్యా, నన్ను విడిపించు, క్షేమమును కలిగిచేయి, నన్ను దీవించు, ఆరోగ్యము చేత నింపు అయ్యా. ఇవన్నీ కలుగునట్లుగా నేను పవిత్రమైన పేదాలతో నిన్ను సేవిస్తానయ్యా అని నిర్ణయం తీసుకోగలిగితే, ఎందరైతే కోరుకున్నారో వారందరినీ నా దేవుడు పవిత్రపరచబోతూ ఉన్నారు, పరిశుద్ధపరచి ఉన్నారు. ఆయన ఆత్మ చేత ఒక్కొక్కరిని పవిత్రపరచి ఉన్నారు. ఒక చిన్న నిర్ణయం. మేము మీ కొరకు కూడా ఒక చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాం. నేను సేవిస్తానయ్యా, పవిత్రమైన మనసుతో నిన్ను ఆరాధిస్తాను, సేవిస్తాను, నన్ను విడిపించు, క్షేమమును కలగచేయి, నన్ను దీవించు అని కోరుకోనండి. ఈరోజు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధముగా నా దేవుడు తన ఆత్మను మీలోనికి పంపి మీ బంధకాలను తెంపివేయబోతూ ఉన్నాడు. మీకు కాపుదలు అనుగ్రహించబోతూ ఉన్నారు. మీ మధ్యలో అద్భుతం చేయబోతూ ఉన్నారు. మిమ్మల్ని అభివృద్ధి పరచబోతూ ఉన్నారు. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోండి. మీ కొరకు ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి, ఈ ఆరాధనలో పాలు పొంది నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇది మొదలుకొని నా దేవుడు తోడై ఉండి ప్రతి వారిని విడిపించి క్షేమమును కలగచేసి ప్రతి కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్. శబ్దం గట్టిగా ఆమెన్.